నేను మీ కేఎస్ నాయుడు. నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. గత ప్రభుత్వం అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రఘురామకృష్ణరాజు వైసీపీ ఎమ్మెల్యే. ఆయన కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నాడు కదా! ఆ సందర్భంలో అతన్ని అరెస్ట్ చేయడం, తర్వాత జైల్లో కస్టడీకి తీసుకున్న సందర్భంలో అతన్ని తీవ్రంగా కొట్టారనేటటువంటిది పెద్ద దుమారం రేపినటువంటి కేసు. అయితే ఆ విషయంలో ఆ టైంలో ఈ కేసంతా లీడ్ చేసిన వ్యక్తి సిఐడి మాజీ ఏఎస్పీ విజయపాల్ని ఎట్టికేలకు అరెస్ట్ చేసినట్టున్నారు. సో రిమాండ్ కూడా పెట్టేటట్టున్నారు. ఒకవేళ అరెస్ట్ అయ్యి రిమాండ్ పెట్టి అందులో నిజంగానే తప్పు జరిగిందంటే ఖచ్చితంగా పనిషబుల్. అయితే డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మీరు చేశారా లేకపోతే మీ పైన ఎవరైనా చేశారా అన్నది కోణంలో కూడా వెళ్తుంది. సో ఏది ఏమైనా ఈ కేసు భవిష్యత్తులో ఒక కీలక మలుపు కానుంది. ఒకవేళ పొలిటికల్ ప్రెజర్తో కానీ వీళ్ళు కానీ చేసినట్లయితే అది శిక్షే. కానీ ఇదే పరిస్థితి నెక్స్ట్ రానున్న రోజుల్లో కొన్ని కేసులకు మాత్రం ఈ కేసు ఒక ఉదాహరణగా అవుతుంది. ఈ కేసునే మోడల్గా తీసుకొని ఇప్పుడు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సోషల్ మీడియాలో అందరిని అరెస్ట్ చేసిన కాడి నుంచి రకరకాల పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేసి హింసిస్తున్నారని చెప్పి ఇప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నారో వాళ్ళందరికీ ఈ కేసు ఒక ఎగ్జాంపుల్గా అవుతుంది, రెఫరెన్స్గా కూడా అవుతుంది. ఈ కేసుని బేస్ చేసుకొని ఇప్పుడు ఎవరైతే అధికారులు విచ్చలవిడిగా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని టార్చర్ పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి రాబోతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మన జాబు డిపార్ట్మెంట్ జాబు రిటైర్డ్ అయ్యేదాకా ఉంటుంది. పొలిటికల్ యొక్క టైం వచ్చేసి 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ కోసం వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని మనం కానీ అడుగులు మొత్తామంటే రేపు సమస్య వచ్చినప్పుడు ఏ ఒక్క ఎమ్మెల్యేని, ఎంపీను, సీఎం కూడా మీకు సహాయం చేయలేని పరిస్థితి. కాబట్టి అనవసరంగా ఎవడి కోసం మెప్పు పొందడానికి మీ ఉద్యోగాలను పణంగా పెట్టాల్సినటువంటి అవసరం లేదు. చట్టం తన పని దాన్ని చేసుకోబోతుంది. నిజంగా తప్పు చేస్తుంటే ఆ సెక్షన్ల కింద అతన్ని అరెస్ట్ చేయించి జైలుకి పంపించండి. నాకు తెలిసి ఇది బెటర్ ఆప్షన్ ఏమో. థ్యాంక్ యూ.